సొలొమోనా, నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడును, ఆలోచనలన్నిటినీ సంకల్పములన్నిటినీ ఎరిగిన వాడునై ఉన్నాడు. నీవు ఆయనను తెలుసుకుని హృదయపూర్వకంగాను మనఃపూర్వకంగాను ఆయనను సేవించుము. ఆయనను వెదికిన ఎడల ఆయన నీకు ప్రత్యక్షమగును. నీవు ఆయనను విసర్జించిన ఎడల ఆయనని నిత్యముగా త్రోసివేయును. మొదటి దినవృత్తాంతాలు 28:9. ప్రైజ్ జీసస్. ఈరోజు జూలై 29 ట్యూస్డే. గుడ్ మార్నింగ్. పరలోకనేశ్వర సంఘ బిడ్డలందరికీ, ఆత్మీయులకు, దైవచనులకు, ఇతర రాష్ట్ర దేశంలో మన ప్రియులందరికీ కృపాక్షేమములు సమృద్ధిగా విస్తరించునుగాక. ఫ్రెండ్స్, ఇక్కడ ఒక సత్యాన్ని ప్రతి ఒక్కరు గ్రహించాల. తండ్రి తన ఎక్స్పీరియన్స్ని కుమారుడితో సొలొమోనుతో చెప్తున్నాడు. దావీదు, అయ్యా, నీ దేవుణ్ణి ఏదో నామకాదుడిగా చేర్చుకెళ్ళి వచ్చినట్టుగా ఉండొద్దు. అందరి హృదయాన్ని పరిశోధిస్తాడు. ఆయన మీద ఎలాంటి మనసు ఉంది, పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ శక్తితో వెంబడించి ఆయనకి ఇష్టంగా ఆయన రాజ్యాన్ని వెతికే వ్యక్తిగా, ఆయన పట్ల యథార్థ హృదయంతో అడుగులు వేసే వ్యక్తిగా నువ్వు ఉంటే నిన్ను పైకి లేవనెత్తాడు, గొప్ప స్థానంలో పెడతాడు. నీవు గనక ఆయన్ని విసర్జించి లోకాన్నో మనుషులను ముందెట్టుకుని, నీ పనుల్లో ముందెట్టుకుని ఆయన పక్కన పెట్టే టైపు గనక నీకుంటే గనక నేను తోసివేసి పక్కన పడేస్తాడు. ఈ విషయాలు జాగ్రత్త నాయన అని చెప్తున్నాడు. ఫ్రెండ్స్, ఈ వాక్యం ద్వారా ఒక లెసన్ మనం నేర్చుకోవాలి. ఎస్, దావీదు యథార్థ హృదయంతో దేవుడిని వెతికాడు. అందుకని దేవుడిని ఆకర్షించాడు. ఫోకస్ అంతా దేవుడికి దావీదు మీదే ఉంది. అందుకనే అంతగా హెచ్చించి గొర్రెల దొడ్లోని తీసుకెళ్ళి ఎన్ని విజయాలు, ఎంత గొప్ప సుశాలమైన సామ్రాజ్యం, ఎంత సమృద్ధి ధనాన్ని దేవుడిచ్చాడు. 40 ఏళ్ళు కష్టపడి సమకూర్చిందంతా కూడా మందిరాన్ని పట్టుకొచ్చి ఇచ్చాడు దావీదు. ఎస్, ఈ మనసు దేవుడు చూశాడు. అందుకని దేవుడు దావీదు అంత గొప్పగా చేశాడు. దావీదుని బట్టి సొలొమోను కూడా దేవుడు దీవించాడు. అందుకనే సొలొమోను చెబుతున్నాడు దేవుడు, దావీదు ఏమనంటే, అయ్యా, అందరి హృదయాన్ని పరిశోధిస్తాడు దేవుడు. నీ ఆలోచన, నీ సంకల్పాలు, ఏది చేయాలనుకుంటావు అన్నీ ఆయనకు తెలుసు. ఇప్పుడు తెలుసు, నీ ఫ్యూచర్ గురించి తెలుసు ఆయనకి. కాబట్టి నువ్వేం చేస్తావో చూస్తాడు ఆయన. నువ్వు యథార్థ హృదయంతో వెంబడించావా, నిన్ను పైన పెడతాడు. నువ్వు పక్కన పెట్టావా, నిన్ను పక్కన పెడతాడు. గుర్తుపెట్టుకో అన్నాడు. ఫ్రెండ్స్, గత కొన్ని రోజులుగా మనం ఈ వాక్యం వింటున్నాం. దేవుడు యెహోవా మన యందు ఆనందించిన ఎడల అన్నాడు జాషువా. అది చాలా ఇంపార్టెంట్ ఆ మాట, గుర్తుపెట్టుకోండి. మన పట్ల దేవుడు ఆనందించే ఆ మనస్తత్వం మనలో ఎప్పుడైతే ఉంటుందో, ఆయన మీదే మన హృదయాన్ని పెట్టుకుని ఆయన వాక్యాన్ని అడుగులు వేసి ఆయన దగ్గరగా జీవించాలి. ఆయన పట్ల, ఆయన పరిచర్య పట్ల మనం ఇంట్రెస్ట్గా ఎప్పుడైతే అడుగులు వేస్తామో, అంత ప్రేమిస్తామో, దేవుడు నన్ను ప్రేమిస్తాడు, కింద పెట్టాడు, పైన పెడతాడు, మన బిడ్డల తరాన్ని దీవిస్తాడు. మర్చిపోవద్దు, నామకార్థ క్రైస్తుడికి బతకొద్దు. ఎస్, ఏదో వచ్చి రానట్టుగా అవసరం ఉన్నప్పుడు ప్రార్థన, అవసరం లేనప్పుడు దేవుని పక్కన మర్చిపోయే మనస్తత్వం నీకుంటే నువ్వు పైకి రావు. మంచి జాబు, మంచి ఆపర్చునిటీ రాదు. నువ్వు గనక ఆయన హృదయపూర్వకంగా ఎదిగితే గనక తలగా చేస్తాడు, తోగ్గా చేస్తాడు. అప్పిస్తావు, అప్పు చెయ్యవు, పైనుంటావు. అందరికంటే నీకంటే పైన ఎవరు ఉండరు, అంత స్థాయిలో పెడతాడు నా దేవుడు. మర్చిపోవద్దు. ప్రార్థన ఆశ్చర్యకరుడా, ఏ రీతిగా ఈరోజు వాక్యం ద్వారా మాతో మాట్లాడు. అవును నాయన, దావీదు నిన్ను పైన పెట్టి, ఆయన నిన్ను మయంపరిచే ఉద్దేశం ఉంది. అందుకే దావీదుని పైన పెట్టావు, సొలొమోను పైన పెట్టావు. కానీ తర్వాత సొలొమోను బలహీనుడై వెనక జారిపోయాడు. తిరిగి మళ్ళీ లేవనెత్తావు. మేము ఎక్కడ వెనక జారిపోయే వ్యక్తులుగా, ఏదో మా అవసరం కోసమే నేను వెంబడించే వ్యక్తులుగా ఉండే, ఒక హృదయపూర్వకంగా నేను వెంబడించి, అయ్యా, అన్ని విషయాలు, మా సంకల్పాలు, మా హృదయాలు, మా తలంపులు ఎరిగిన వాడు అని నాయన నీ యందు భయభక్తులు కలిగి అడుగులు వేసి నీ దీవెన పొందే భాగ్యాన్ని అండి. ప్రతి ఒక్కరిని మెట్టుకు, ఈ సంఘంలో ప్రతి ఒక్క మెట్టుని, బిడ్డను ఈ మెట్టుకు లేవనెత్తండి. బలహీనలు బలపరచండి, అనారోగ్యాన్ని స్వస్థపరచండి, అవసరాలు తీర్చండి, జాబ్స్ ఇవ్వండి, ఐక్స్ ఇవ్వండి, నెమ్మదినివ్వండి, బిజినెస్లు దీవించండి, ఫైనాన్షియల్గా బ్లెస్ అయ్యండి. కుటుంబాలు నెమ్మది, సమాధానం, పెళ్లి కానులు పెళ్ళి అవ్వాలి, గర్భఫలం పొందాలి, గర్భిణీ స్త్రీలు క్షేమాన్ని, సుఖప్రసవాలు పొందాలి, ప్రతి అవసరం తీర్చండి. ఈరోజంతా గొప్ప విజయాన్ని ఇవ్వండి, విద్యార్థులను దీవించండి. ఎవరు సీట్స్ రాదు, సీట్స్ రావాలా, ఎవరికి దీవెన రావాలి, ఎవరు సమస్య సాల్వ్ చేయండి, ఎవరు కోర్టు కేసులు, పోలీస్ కేసులు సాల్వ్ చేసి ఫేవర్గా వచ్చినట్టుగా సహాయం చేసి కృపని పెట్టి అన్ని విషయాల అవసరాలు తీర్చి ఈరోజు అంతట్లో పనులంట్లో తోడయ్యండి. గొప్ప విజయాన్ని ఇచ్చి ఆశీర్వదించి మహిమ చెందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ నైస్ డే. దేవుడి దగ్గరగా జీవించు. దావీదుని లేవనెత్తిన పైన పెడతాడు దేవుడు. యథార్థ హృదయంతో వెంబడించు, హోల్ హార్టెడ్గా వెంబడించు, ఆయన ప్రేమించు, వర్షిప్ చేయి, ఆయన వాక్యాన్ని అడుగులు వేయి. దీవెనలు ఎలా ఉంటే నువ్వే చూద్దు కానీ. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ నైస్ డే.